యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. బాసరలో శరన్నవరాత్రి ఉత్సవాలు. కూష్మాండదేవి రూపంలో అమ్మవారు. విశాఖ వైసీపీలో వర్గ విభేదాలు. ఎమ్మెల్యేలను నిలదీసిన స్థానిక నాయకులు. భారీ వర్షానికి కూలిన గుడిసె, ప్రాణాలు కోల్పోయిన 5గురు. కూకట్పల్లిలో ఇంటిపై పడిన పిడుగు. పలు ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధం. ఇక డీటెయిల్స్లోనికి వెళ్తే, నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. 4వ రోజు ఆదివారం సరస్వతి అమ్మవారు కూష్మాండదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి అల్లం వడలను నైవేద్యంగా సమర్పించారు. అర్చక స్వాములు అమ్మవారికి విశేష పూజలు జరిపించారు. అనంతపురంలో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతిపాదనలు, కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న ఎస్టీ హోదా సమస్యపై చర్చించామని, కరోనా వల్ల ముందుకు సాగడం లేదన్నారు. దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వాల్మీకి జయంతి సందర్భంగా 1,00,000 ఉత్తరాలను ప్రధానికి పంపిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎస్టీ హోదాపై స్పందించాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో ఉండే కొంతమంది వాల్మీకి ముఖ్యులు కలిసి సమావేశం నిర్వహించుకున్నాం. ఇందులో దశాబ్దాల కాలంగా ఎస్టీ సాధన కోసం జరిగిన పోరాటాల్ని మననం చేసుకోవడంతో పాటు గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు, కేంద్రం వద్ద 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఎస్టీ హోదా సమస్య గురించి మాట్లాడుకొని, దీన్ని అంటే కరోనా కానీ మరో ఇతర కారణాల వల్ల కానీ 2.5 సంవత్సరాల కాలము ముందుకు పోలేదు. ఢిల్లీలో 3 ఏళ్ళుగా మగ్గిపోతూ ఉంది. కేంద్రం పరిశీలనలోనే మగ్గిపోతుంది ప్రతిపాదన. దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మొదటి దశ కింద ఈ 20వ తేదీ వాల్మీకి జయంతి సందర్భంగా ఒక కార్యక్రమాన్ని, అంటే 1,00,000 ఉత్తరాలని ప్రధానమంత్రి గారికి పంపాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. 1,00,000 ఉత్తరాలు కూడా ఏదో పేరు కాదు, ప్రతి ఉత్తరము రాసిన వ్యక్తి వివరాలు, ఉత్తరం కాపీలని స్వయంగా అమిత్ షా గారికి, నడ్డా గారికి, ప్రధానమంత్రి గారికి భవిష్యత్తులో అందజేస్తాం. ఇప్పుడైతే పంపిస్తాం అవన్నీ. ఎందుకంటే ప్రధానమంత్రి గారే కర్నూలు సభలో వాల్మీకి బోయల్ను ఎస్టీల్లో చేరుస్తామని హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చుకోమని మేము అడుగుతా ఉన్నాం. ఆ శ్రీరాముడు ఇచ్చాడా, మహర్షి వాల్మీకి ఇచ్చాడో, మీకు ఇచ్చాడా అధికారం? నరేంద్ర మోడీ గారికి ఇచ్చారు. ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించి వాల్మీకులకు ఎస్టీ వరాన్ని ఇవ్వాలని ప్రధానమంత్రి గారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఒక దశ. ఎందుకంటే సత్యపాల్ కమిషన్ రిపోర్ట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ రికమెండేషన్ ఉంది.
విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీ శ్రేణుల్లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎస్ రాయవరం మండలంలోని 2వ విడత రుణమాఫీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎమ్మెల్యే బాబురావుతో వాగ్వాదానికి దిగారు. పదవులు లేని వారిని వేదికపై కూర్చోబెట్టారని, 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న వారికి మొండి చేయి చూపించారంటూ డి అగ్రహారం మాజీ సర్పంచ్ వెదుళ్ల బంగారి, జగదీష్, సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ నాయకులు వేదికపైకి రావాలని ఎమ్మెల్యే కోరినా ఆ నేతలు వేదికపైకి వెళ్లడానికి నిరాకరించారు. చాలా తప్పండి. రోజు కలండి జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లి గ్రామంలో తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఓ గుడిసె కూలిపోయింది. గుడిసెలో నిద్రిస్తున్న 7గురిలో 5గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 2 గాయాలతో బయటపడ్డారు. బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరుతున్నారు. వైసీపీ పాలనలో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తినడానికి తిండి లేని పరిస్థితులు సీఎం జగన్ వల్లే దాపురించాయని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం తాత్కాలికమని వచ్చేది బీజేపీ సర్కారేనని ధీమా వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు ఎవరూ అధైర్యపడవద్దని కోరారు. వైకాపా నేతలు ఎకరాల్లో ఇళ్లు కట్టుకుంటుంటే ప్రజలకు సెంటున్నర భూమి ఇవ్వడం సమంజసమేనా అని ప్రశ్నించారు. ఇంద్రకీలాద్రిపై అన్యమత ప్రచారంపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి
చేస్తున్న నిర్వాహకం వలన కాంట్రాక్టర్స్ అందరూ కూడా సర్వనాశనం అయిపోయారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నిన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వారు నిర్వహించిన కార్యక్రమాన్ని చూస్తే చాలా బాధ వేస్తుంది. తినటానికి తిండి లేనటువంటి పరిస్థితులు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము కాంట్రాక్టర్స్కి ఆ విధంగా తయారు చేసిందంటే ఎంతో బాధాకరమైన విషయం. ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోని కూడా ఎప్పుడు ఏ కాంట్రాక్టరు ఇటువంటి దీనస్థితి, దారుణమైన పరిస్థితి ఎప్పుడూ కాంట్రాక్టర్కి రాలా. మేము కూడా ఇతర రాష్ట్రాల్లో పనులు చేస్తున్నాము. బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్గా చాలా సంవత్సరాలు నేను పనిచేశాను. కాంట్రాక్టర్స్కి ఉన్న ఇబ్బందుల గురించి కూడా నాకు బాగా అనుభవం ఉంది. ఇది ఒక్కటే కాకుండా నిజంగా ఏమిటంటే ఈ జన్మలో కాకుండా అంతకుముందు జన్మలో కూడా ఏదన్నా పాపాలు చేసి ఉంటే ఇప్పుడు ఈ కాంట్రాక్టర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పనిచేయటం, ఆ పాపాలంతటికీ కూడా ప్రాయశ్చిత్తం అవ్వాలి. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేయటం కానీ, పాత బిల్స్ జగన్మోహన్ రెడ్డి ఆపేసిన వలన కాంట్రాక్టర్స్ ఎన్పిఏ అయిపోవలసిన పరిస్థితి. ఇంత దారుణంగా ఉన్న పరిస్థితిని కూడా పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి అక్కడ బటన్ నొక్కేస్తాడు. 6,300 కోట్లకి ఆసరాకి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులేమో పాలు పోసేస్తారు. చచ్చిపోతున్నాం చూడలేక. అసలు మీకు సిగ్గుందా? కాంట్రాక్టర్స్కి మీరు ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వకుండా మీరు జీతాలు తీసుకుంటూ సర్వభోగాలు అనుభవిస్తూ కాంట్రాక్టర్స్ని రోడ్డు మీద పెట్టేసి బ్యాంకులు కూడా అప్పులు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో సూసైడ్లు చేసుకుంటారు అని చెప్పి నేను ఇదివరకు కూడా చెప్పడం జరిగింది. కాఫీ డే ఓనర్ లాగా కాంట్రాక్టర్ కూడా సూసైడ్ చేసుకుంటాడు అని నేను చెప్పడం జరిగింది ఇదివరకు. ఇప్పుడు మానసిక క్షోభతోటి చనిపోతున్నారు. కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం పనిచేస్తామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ చెప్పారు. భాజపాతో తాము పొత్తులో ఉన్నందున ఆ ధర్మాన్ని పాటిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని ఆయన విమర్శించారు. ఒంగోలులో సీఎం పర్యటన కోసం సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తూ సభ ఏర్పాటు చేశారని మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సభకు రావాలని వాలంటీర్లతో మహిళలను బెదిరించారని ఆయన మండిపడ్డారు. Hey!
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు పుట్టినటువంటి ఈ గడ్డ మీద ఒంగోలు నియోజకవర్గం ప్రకాశం జిల్లా జనసేన పార్టీ జన సైనికులు అంటే మా అధ్యక్షులు మా రాజకీయ కమిటీ నిర్ణయించింది కాబట్టి గెలుపు కోసం కూకట్పల్లి ప్రాంతంలో సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. వెంకటేశ్వర నగర్ కాలనీ రోడ్ నెంబర్ 5లో జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఇంటిపై పిడుగు పడింది. పిడుగుపాటుకు ఆ ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్నాయి. గోడకు ఊడిన పెచ్చులు ఇంటి ముందు నిలిపిన కారుపై పడడంతో ఆ కారు స్వల్పంగా దెబ్బతింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఆస్తి నష్టం 1,00,000 వరకు ఉంటుందని తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు పరిశీలించారు. పిడుగు పడిన సమయంలో సుమారు 2 నిమిషాల పాటు కరెంటు పోయి తిరిగి వచ్చిందని, చాలా మంది ఇళ్లలో వస్తువులు కాలిపోయాయని స్థానికులు చెబుతున్నారు. ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది అధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన అన్నారు. ఈరోజు సాయంత్రం మా దగ్గర పెద్ద వర్షం వచ్చి ఆ తర్వాత మేము కని విని ఎరగనటువంటి పిడుగుపడి నేను 70 సంవత్సరాల నుంచి నా జీవితంలో ఎప్పుడు ఇంత పెద్ద శబ్దం కానీ ఇలాంటి సంఘటన ఎప్పుడు చూడలేదు. మా దగ్గర పక్క బిల్డింగ్లనే ఒక మూలకు వైబ్రేషన్ లాగా వచ్చి పెచ్చలు 4-5 ఇళ్ళ మీద పడ్డాయి. అది విచిత్రమైన ఘటన. మా యొక్క అదృష్టవశాత్తు ఎవరికి ఏ ప్రాణ నష్టం కానీ దెబ్బలు కానీ కాలేదు. చాలామంది ఇళ్ళల్లో టీవీలు పోయినాయి, కారుకు డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఇంతకుముందు కూడా రంగారావు గారు వచ్చి వెళ్ళిపోయారు. చీకటిలో ఉన్నాము. ఈ ఇంట్లో కూడా ఈ బిల్డింగ్లో కూడా చిన్నపిల్లలు ఎప్పుడు ఇక్కడ బ్యాడ్మింటన్ క్రికెట్లు సైకిళ్ళ మీద తిరిగేవాళ్ళు. ఈరోజు దేవుని అనుగ్రహంతో ఎవరికి ఏ నష్టం కాలేదు. చాలామంది మనుషులలో ఓట్లు రాలేకపోయినారు. అంతమంది దుర్ఘటన జరిగింది ఇక్కడ. ఈ సంఘటనలు జరిగిన ఈ వర్షంలో కూడా పెద్ద నీళ్లు మా దగ్గర ఎక్కడ రావు. జగరుట్టలో వచ్చేంత నీళ్లు ఎక్కడ రావు. సమయానుకూలంగా ఆయన వర్షం నీళ్లు కూడా అప్పుడు రాలేదు. బయట కరెంట్లు గిట్ట తెగిపోయినాయా, ఎవరికైనా అపాయమైందా, ఎవరింట్లో వాళ్ళు ఉండి కడప దాటకుండా చూసిన పరిస్థితి ఇక్కడ మేమందరం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చిన జనాల లోపల ఇప్పటికి కూడా భయం పోలే. ఎవరింట్లో ఏం నష్టమైందో ఇప్పుడు ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రొద్దునైతేనే కానీ అందరికీ ఈ విషయాలు తెలుసు. పైన వాళ్ళు ఎవరైనా ఉంటే దీనిపైన ఏమైనా సహాయ కార్యక్రమాలు ఉంటే చేపడతారని మనవించుకుంటా ఉన్నాం. ఈరోజు ఇప్పుడు ఒక అరగంట 45 మినిట్స్ క్రితము రోడ్ నెంబర్ 5లో గల వెంకటేశ్వర నగర్ జయదిరోట కుక్కడపల్లి ఈ సరౌండింగ్లో రోడ్ నెంబర్ 5లో కార్నర్ రెట్టి మీద పిడుగే కానీ వైబ్రేషన్తో కూడిన పెద్ద శబ్దంతో కూడినటువంటి పిడుగు పడడంతో ఇక్కడ మన ఏదైతే స్లాబ్కు ఆ నియరెస్ట్ పైన ఈ 4 ఫ్లోర్ల బిల్డింగ్ మీద పడడంతో అక్కడ ఉన్నటువంటి ఆ సిమెంట్ పెచ్చులు కూడా ఊడిపోయి ఇక్కడ పక్కనున్న ఒక వేగనార్ కారు మీద ఉండడం, వేగనార్ కారు పాక్షికంగా ధ్వంసమైంది, అద్దం కూడా వలిపోవడం జరిగింది. ఇట్లాంటి శబ్దాలు కానీ ఇట్లాంటి ఇష్యూస్ కానీ నా జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదు. మా ఇంటి పక్కనే కాబట్టి ఇలా ప్రత్యక్షంగా ఆ సౌండ్ వినడం చూడడం జరిగింది. ఇంకొకటి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి టీవీలన్నీ కూడా ధ్వంసమైనవి, వైఫై రూటర్లు కూడా ధ్వంసమైపోయినాయి, ఖరాబ్ అయిపోయినాయి. అదృష్టవశాత్తు ఏంటంటే ప్రాణ నష్టం జరగలేదు, ఆస్తి నష్టం కూడా ఎక్కువ ఏం జరగలేదు. కొన్ని స్లాబ్కి సంబంధించిన పారాపిట్ వాళ్ళు కూడా సిమెంట్ పెచ్చులు ఊడిపోవడం జరిగింది. అదృష్టం బాగుండి ఎవరు కూడా ఏం కాలేదు.
ఏపీలో పెరిగిపోతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా విభాగాన్ని ఏర్పాటు చేశామని ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్ రావు తెలిపారు. పిఠాపురం సర్కిల్ పోలీస్ స్టేషన్ను డీఐజీ మోహన్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు. పలు రికార్డులను ఆయన పరిశీలించారు. అదేవిధంగా మహిళా పోలీసులను వారి పనితీరును అడిగి తెలుసుకున్నారు. పిఠాపురం పోలీసుల పనితీరుపై డీఐజీ సంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత ప్రముఖ పుణ్యక్షేత్రమైన పిఠాపురం పాదలగయ క్షేత్రం కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని డీఐజీ సందర్శించారు. కుక్కుటేశ్వర, దత్తాత్రేయ స్వామివార్లను, రాజరాజేశ్వరి, పురోహితిక అమ్మవార్లను డీఐజీ మోహన్ రావు దర్శించుకుని పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయంలో భద్రతా వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయంలోని సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ డీఎస్పీ భీమారావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐలు మహమ్మద్ అబ్దుల్ నబీ, రామలింగేశ్వరరావు, జగన్మోహన్ రావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సో మీరు పర్మనెంట్ అయిపోతారు, పోలీస్ డిపార్ట్మెంట్లో తీసేసుకుంటారు. ఇప్పుడు దాకా మీకు ఒకవేళ ఒక 1-2 మార్కులు ఉంది కదా, అదే ట్రైనింగ్. సెల్యూట్ ఏంటి, విశ్రామం అంటే ఏంటి, సావధానం అంటే ఏంటి అని. ఒక్కొక్కసారి మనం క్రైమ్ సీన్కి వెళ్ళినప్పుడు ఒక ½ అవర్ నిలబడాల్సి వస్తుంది. సరే సార్. దీన్ని పాదగయ అని పిలుస్తారు. అలాగే ఆయన సంహరణార్థం ఈశ్వరుడు అచివన కుక్కురవల్లభ కాషాఢ వస్త్రం కరదండధారణం కమండలం పద్మకరేణ శంకరస్తోర్జమంగళాని భవంతు అవధూతజంధన శ్రీ భూరే. ఏలూరు రేంజ్ పరిధిలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దానికోసం దిశ యాప్ పెట్టడం జరిగింది. ఇప్పటివరకు రేంజ్ పరిధిలో 35 లక్షల పైచలకు దిశ యాప్ డౌన్లోడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా డౌన్లోడ్స్ పెరుగుతూనే ఉన్నాయి. సో ప్రతి ఒక్క సెల్ ఫోన్లో, ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లో దిశ యాప్ ఉండేటట్టుగా మేము చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరూ ఈ యొక్క దిశ యాప్ అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మనకు ఈ కాలేజెస్, యూనివర్సిటీస్లో కూడా గంజాయి లేకుండా చేయాలన్నదే మా యొక్క పోలీస్ శాఖ ముఖ్య ఉద్దేశం. అందుకోసం మనకు కాలేజీ, యూనివర్సిటీస్లో అవేర్నెస్ ప్రోగ్రాము క్రియేట్ చేయడం జరిగింది. అలాగే అధ్యాపకులు తర్వాత తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళ పిల్లలు ఇక మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేటట్లుగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఈ యొక్క ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు నమోదు చేసినట్లయితే ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్స్, వాళ్ళ యొక్క భవిష్యత్తు పాడవడానికి అవకాశం ఉంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలి. ఏదో ఆకతాయిలతో చేరి గంజాయితో సేవిస్తే ఇది కిక్కు వస్తుందని చెప్పి అట్లా అలాంటివి కాకుండా, చెడు ప్రవర్తన కాకుండా మంచి ప్రవర్తనతో కాలేజ్ స్టూడెంట్స్, యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉండవలసిందిగా కోరుతున్నాను. యువత మాదక ద్రవ్యాలు చేరకుండా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుంది. కౌన్సిలింగ్తో పాటుగా వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి చెప్పడము, తర్వాత క్రిమినల్ కేసెస్ స్ట్రింజెంట్గా పెట్టడము, వాళ్ళకి సప్లై చేసే ఏజెన్సీని కూడా పట్టుకొని వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ములుగు జిల్లా కేంద్రంలో దళిత శక్తి ప్రోగ్రాం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంచీరాం 15వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు బీఎస్పీ అధ్యక్షుడు సురేష్ మహారాజ్ హాజరై జెండా ఆవిష్కరించారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనలతో, బీఆర్ అంబేద్కర్ పరిజ్ఞానంతో, కాంచీరాం పనితీరుతో విశారదన్ మహారాజ్ 2009 అక్టోబర్ 9న ఈ దళిత శక్తి ప్రోగ్రాం ప్రారంభించారు. ఈ ఉద్యమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల విముక్తి దిశగా పయనిస్తుందని, భారత రాజ్యాంగ రక్షణ దళంగా ఉద్యమిస్తుందని కొనియాడారు. ఈ రాష్ట్రంలో 3 కోట్ల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీల కష్టాలను తీర్చడానికే ఈ ఉద్యమం ఉద్భవించిందని జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్ మహారాజ్ అన్నారు. ఈ వేడుకలో ములుగు మండల ప్రధాన కార్యదర్శి మోక్షజ్ఞ మహారాజ్, టీఎస్ ఎంఆర్పీఎస్ సాంబయ్య, కలవల ప్రభాస్, వినోద్ పాల్గొన్నారు. దళిత శక్తి ప్రోగ్రాం, దళిత శక్తి ప్రోగ్రాం కొనసాగిస్తాం. మహనీయుల ఆశయాలను కొనసాగిస్తాం. జై 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 జై
భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్. ములుగు జిల్లా కేంద్రంలో డిఎస్పి రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం డిఎస్పి ఆవిర్భవించి దళిత శక్తి ప్రోగ్రాం ఉద్యమం ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా ఈరోజు ములుగు జిల్లాలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. దళిత శక్తి ప్రోగ్రాం మాన్యవర్ కాన్షీరామ్ గారి ఈరోజు వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చనిపోయిన నారే డిఎస్పిని ఆవిర్భవించడం జరిగింది. ఈ యొక్క దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కన్నీటిని తుడిచి వీళ్ళను మళ్ళీ రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని దిశగా కాన్షీరామ్ పని విధానంతో ఈ దక్షిణ భారతదేశంలో డిఎస్పి అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఈ యొక్క ఉద్యమాన్ని స్థాపించి 13 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు మళ్ళీ దక్షిణ భారతదేశంలో కాన్షీరామ్ యొక్క కన్నీటిని తుడిచి ఈ యొక్క మహనీయులు కలలుగన్న ఆశయాలను తీసుకుపోయే దిశగా అంబేద్కర్ చెప్పినట్టు పోరాడు బోధించు సమీకరించు పోరాడు అనే నినాదాలను దాటుకొని ఇలా బోధించి వాటందరినీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని సమీకరించి మళ్ళీ రాజ్యాధికారం అనే ఆలోచన వైపు పోరాటం దలిచే విధంగా డిఎస్పీ ఉద్యమం 13 సంవత్సరాలు ఆవిర్భవించిన సంతోషంలో ఈ అందరికీ కన్నటువంటి ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరికీ డిఎస్పీ 13వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, దళిత శక్తి ప్రోగ్రాం వర్ధిల్లాలి. దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో మహనీయుల ఆశయాలను కొనసాగించేందుకు అలాగే మహనీయుల లక్ష్యాలను మన దక్షిణ భారతదేశంలో అడుగులు వేసే దిశగా ఈ దళిత శక్తి ప్రోగ్రాం కొనసాగుతుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఐక్యంగా ఉండి రేపు భవిష్యత్తులో మనం బహుజన రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని కోరుతున్నాం. జై భీమ్, జై జంబూ, జై. వికారాబాద్ జిల్లా బంట్వారం మండల పోలీస్ స్టేషన్లో గత 2 సంవత్సరాలుగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న ఎస్ఐ ప్రవీణ్ రెడ్డిని స్థానిక ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కరోనా విపత్తు కాలంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఎలాంటి సౌకర్యాలు లేని మారుమూల ప్రాంతమైన బంట్వారంలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోయి వివాదరహితుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. మండల ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించి అందరికీ ఆదర్శవంతమైన అధికారిగా ప్రజాసేవలో వెలుగొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దరూర్ సిఐ తిరుపతి రాజు, మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేశం, సర్పంచుల సంఘం అధ్యక్షులు నరసింహులు, ఎంపీటీసీ శ్రీకాంత్ రెడ్డి సర్పంచులు పాల్గొన్నారు. వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, వాళ్ళని చెప్పలేము వీళ్ళని చెప్పలేము అన్నట్టు చాలా విన్నా. నేను వచ్చినప్పుడు అంటే చాలా టాక్టిక్స్ ఉండాలి అనుకుంటే నేను ఏ టాక్టిక్ లేకుండా 2 years సాఫ్ట్వేర్ గడిపినట్టే దీనికి ఎంత మీ అందరి సహకారం, మీ అందరు సహకరించబట్టే నేను ఏ విధంగా నేను టాక్టిక్స్ లేదు నార్మల్గా జనరల్గా నేను ఇన్ని రోజులు బయట ఎట్లున్నా సీలియన్గా ఎట్లున్నా ఈడ కూడా అట్లనే గడిపేయగలిగిన. అంటే ఈ కారణం ఈ మండల ప్రజలు నేను ఖచ్చితంగా నేను విశ్వసిస్తున్నా. ఈ మండల ప్రజలు ఎవరు కూడా నేను పాలిటిక్స్ అని నేను ఆ పార్టీ అని ఈ పార్టీ అని నాకు ఏ విధమైన ఇబ్బంది కలిగించాలి. ఇంకోటి దాంతో ఈ మండల ప్రజలు కూడా ఏ విధమైన కేసులు కానీ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ. మన మండలం ఉన్న వెత్ దాని పాపులేషన్ అంత ఏరియా పరంగా కూడా చాలా తక్కువ ఉన్నప్పటికీ ఉన్న ఏరియాలో కూడా చాలా నాకు ఏ విధంగా తలనొప్పి విలేజ్గా ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాసరలో శరన్నవరాత్రి ఉత్సవాలు, కూష్మాండదేవి రూపంలో అమ్మవారు. విశాఖ వైసీపీలో వర్గ విభేదాలు, ఎమ్మెల్యేలను నిలదీసిన స్థానిక నాయకులు. భారీ వర్షానికి కూలిన గుడిసె, ప్రాణాలు కోల్పోయిన 5గురు. కూకట్పల్లిలో ఇంటిపై పడిన పిడుగు, పలు ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధం.
చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.